ఒక బ్రాహ్మణ యువతిని ప్రేమించడం జరిగింది. ఆహా! నన్ను హైదరాబాద్‌కు పిలిపించి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదరు నాతో మాట్లాడి ఆర్య సమాజంలో మా ఇద్దరి పేర్లు నమోదు చేయించి, హ్మ్. నెల తర్వాత అక్కడ వివాహం జరిగింది. నన్ను బ్రాహ్మణుడుగా చిత్రీకరిస్తూ వాళ్ళ బంధువుల ముందు వాళ్ళ అన్నయ్య నాకు కూడా ఒడుగు చేయించాడు. పెళ్ళికి ఆహాహా! ముందు ఒడుగు చేయించాడు. హుహుహు. ఒడుగు చేయించి జంధ్యమేయటం కూడా జరిగింది. ఎందుకంటే మీరు అంటే మీరు వివాహం చేసుకోబోతున్న ఆవిడ బ్రాహ్మణ స్త్రీ కాబట్టి మీరు కూడా బ్రాహ్మణులు అయితేనే వాళ్ళ బంధువులందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు కూడా వాళ్ళకి చెప్పలేదాయన. ఆహా! నా యొక్క ఇది వాళ్ళకి చెప్పలేదు. హ్మ్. అందువలన వాళ్ళని నమ్మించటానికి నేను కూడా బ్రాహ్మణ్ణే, కాకపోతే ఆ అబ్బాయికి ఒడుగు కాలేదు హుహుహు. అన్నట్టుగా ఒడుగు చేయించి అగ్ని సాక్షి వివాహం జరిగించారు. ఆర్య సమాజం. ఎక్కడన్నా అది? కాచిగూడలో ఉంటుంది. హైదరాబాద్ కాచిగూడ. కాచిగూడలో ఉంటుంది. ఈ వివాహం నేను మా సిస్టర్స్‌కి గాని, బ్రదర్స్‌కి గాని తెలియజేయలేదు. హుహుహు. నా ఓన్‌గా నేను చేయటం జరిగింది. సో పెద్ద కుటుంబం అయినా ఆ! మీ పెళ్లిలో మీ కుటుంబ సభ్యులు ఎవరు ఎవరు పార్టిసిపేట్ చేయలే? ఎవరు లేరు. నా కొరియర్ సంబంధించినటువంటి ఎండీ గారు, హ్మ్. నేను తిరిగేటటువంటి కొంతమంది సర్కిల్, హ్మ్. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అందులో కొంతమంది రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. ఆహా! వీళ్ళే నా పెళ్ళికి హాజరవ్వటం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ ఈ పరిచయాలన్నీ ఒంగోలు వచ్చిన తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాతనే నాకు కొరియర్ సర్వీసు ద్వారా చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. హుహుహు. ఆదాయం కూడా బాగొచ్చేది. కొరియర్ మీద. కొరియర్ మీద ఆదాయం బాగొచ్చేది కాబట్టి, ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు కాబట్టి, టిఫిన్స్‌కి వెళ్ళినా, హోటల్స్‌కి వెళ్ళినా, బార్‌లకు వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, ఇదంతా కూడా మొత్తం నేనే ఖర్చు పెడుతుండేవాడిని. హ్మ్. నా ప్రక్కన ఇంతమంది ఉంటున్నారు అనేటటువంటిది నాకు అదొక గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. సో మీరు ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆ! మీ బిజినెస్‌లో మీరు బాగానే సంపాదించారు. బాగానే రాణించాను. అన్న